లేదంటున్నారు పోలీసులు. విచారణ అనంతరం విడుదల చేశారు పోలీసులు. దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాడి కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ప్రధాన నిందితుడు సతీష్కి రిమాండ్కి పంపించడం జరిగింది. సతీష్ని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే దుర్గారావు కుటుంబ సభ్యులను కలిశారు కొద్దిసేపటి క్రితం. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకన్నా ముందు ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, ముఖ్యమంత్రి జగన్పై దాడి కేసులో దుర్గారావుకి సంబంధం లేదంటున్నారు పోలీసులు. విచారణ అనంతరం విడుదల చేశారు పోలీసులు. దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే దాడి కేసులు విచారణకు సంబంధించి వేగవంతం చేసింది సిట్. ప్రధాన నిందితుడు సతీష్ను రిమాండ్కు తరలించిన పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎందుకంటే ఇన్ని రోజులు విచారణ చేసిన తర్వాత ఈ రోజు ఎందుకు వదిలేశారు? ప్రస్తుతానికి దుర్గారావు పాత్ర లేదని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాతే ఆయన్ని విడిచిపెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 16వ తేదీన దుర్గారావుని పోలీసులు అదుపులో తీసుకుని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించి రాయదాడి కేసుకు సంబంధించి దుర్గారావు పాత్ర లేదని నిర్ధారించిన తర్వాత విడిచిపెట్టినట్టు తెలుస్తుంది. దుర్గారావు కూడా మాట్లాడారు, విచారణ చేశారు, అనేక ప్రశ్నలు సంధించారు. నువ్వు ఎందుకు దాడి చేశావు, ఎవరు చెప్తే నువ్వు దాడి చేయించావు సతీష్ నువ్వు చేయమంటేనే దాడి చేశారని చెప్పారని దుర్గారావు కూడా చెప్పిన నేపథ్యం చూసాం. ఈ నేపథ్యంలోనే దుర్గారావు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంటికైతే చేరుకున్నారు. పోలీసులే స్వయంగా వచ్చి ఇంటి దగ్గర ఆయన దింపి వెళ్లారు. అయితే ఇప్పుడు దుర్గారావును విడిచిపెట్టిన నేపథ్యంలో ఏటు ఎవరు అనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. సతీష్ దాడి చేశారు, కానీ దాడి చేయించింది ఎవరు? ఇక్కడ మొదలయ్యే ఖచ్చితంగా ప్రశ్న ఏంటంటే దాడి చేయించింది ఎవరు? ఆ దాడి చేయించింది దుర్గారావు కాదని పోలీసులు నిర్ధారించి ఆయన విడిచిపెట్టారు. కాబట్టి ఎవరు చేయించుంటారనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. బోండా ఉమా పేరు నిన్నటి వరకు వినపడింది. బోండా ఉమా చేయించారు, పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆయన పార్టీ కార్యాలయం ఇంటి వద్ద కూడా మన రాత్రి పోలీసులు చేరుతున్నారు. కానీ ఇప్పుడు దుర్గారావును విడిచిపెట్టిన నేపథ్యంలో నెక్స్ట్ ఎవరి మీద పోలీసులు నిఘా పెట్టబోతున్నారు, ఎవరిని విచారించబోతున్నారు, ఎవరిని అదుపులో తీసుకోబోతున్నారు, ఒక టెన్షన్ ఉత్కంఠ అయితే కనబడుతుంది సచిన్. ఎందుకంటే ఆ సతీష్ అనేది చాలా క్లారిటీగా పోలీసులు చెప్పేశారు. దాడి చేసిన వ్యక్తి సతీష్. దాడి చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఏటు ఎవరనేది పోలీసులు నిర్ధారించాలి. ఆ ఏటుగా ఎవరిని పెడతారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి వరకు ఒక ప్రచారం జరిగింది. దుర్గారావు వెనుక బోండా ఉమా అన్నారు. బోండా ఉమానే దుర్గారావు చేత. అయితే ఇక్కడ ముఖ్యంగా దుర్గారావుకి సంబంధించి ఏమంటున్నాడు? ఎందుకంటే కుటుంబ సభ్యులను కలిసిన పరిస్థితి, ఆ విచారణలో భాగంగా ఎక్కడ పోలీసులకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ని రోజులు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఎటువంటి విచారణ జరిగిందని చెప్పి దుర్గారావు చెప్తున్నాడు. రాజేష్, అంటే సివిల్ నగర్ లోనే తన నివాసానికి సమీపంలో మొన్న 16వ తారీఖు ఉన్న టైంలో కొంతమంది సివిల్ దశలో వచ్చి తనని అదుపులో తీసుకుని స్టేషన్ కి సిపిఎస్ 1 సిపిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ విచారణ చేశారు. ఎందుకు చేశావు, రాయదాడి ఎందుకు చేశావు, నీ వెనక ఎవరున్నారు, సతీష్ ఎందుకు రాయదాడి చేయించావని ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారని కూడా ఆర్టీవీతో దుర్గారావు మాట్లాడారు. అయితే ఈ ప్రశ్నలు అడిగి తన దగ్గర ఉన్న సమాధానం చెప్పాను, నేను దాడి చేయించలేదు, నాకు సంబంధం లేదని నేను చాలా వివరంగానే సమాధానం చెప్పాను. కానీ పోలీసులు వాళ్ళ తరహాలోనే ఇంట్రాగేషన్ చేశారని కూడా దుర్గారావు చెప్తారు. అయినా నేను ఎక్కడ కూడా అంటే అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. ఎక్కడ కూడా నేను రాయదాడికి అసలు నాకు సంబంధమే లేదని కూడా చెప్పాను. కాబట్టి పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టారని దుర్గారావు చెప్తున్నారు. అదే ఇప్పుడు దుర్గారావు విడిచిపెట్టారు కాబట్టి నెక్స్ట్ ఎవరైనా దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. సచిన్, చూడాలి మరి ఎలాంటి మలుపులు తిరుగుతుంది. ఇప్పటికి అనేక మలుపులు ఈ కేసు తిరుగుతుంది. మొన్న ఒక హైడ్రామా నడిచింది. బోండా ఉమా నివాసం వద్ద, పార్టీ వద్ద ఆయన అదుపులో తీసుకుంటారని ఒక ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు దుర్గారావు విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈ కేసు అనేది చూడాల్సి వచ్చింది. రైట్, అంటే ఇప్పుడు దుర్గారావు విచారణ అయ్యింది కాబట్టి, ఎందుకంటే A2గా చేర్పించచ్చు లేకపోతే A2గా చేర్చచ్చు అని చెప్పి ఆ చర్చ జరిగిన, అంటే అటువంటి డిస్కషన్ జరిగిన పరిస్థితి మనం చూసాం. అటువంటి వార్తలు చాలా గుప్పమన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, పోలీసులు ఏమంటున్నారు? అంటే ఇక్కడ దుర్గారావు నుంచి సేకరించిన సమాచారం కూడా కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. అతను నిర్దోషం నిర్ధారించుకున్నారు కాబట్టి అతని నుంచి ఇచ్చిన సమాచారం ఆధారంగా సతీష్ ని ప్రేరేపించింది ఎవరు, దాడి చేయడానికి సతీష్ ని ప్రేరేపించింది దుర్గారావు కాదని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మరి ఎవరు ప్రేరేపించారు, ఎవరి ప్రోద్బలంతో సతీష్ చేశారు, లేక సతీషే ఆకతాయిగా, లేకపోతే ఏదో బయట ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏదో డబ్బులు ఇవ్వలేదు, మందుకు డబ్బులు ఇవ్వలేదు లోకల్ లీడర్లని ఏదో ప్రచారం జరుగుతుంది. అదే దాన్ని బేస్ చేసుకునే ఇంకా ఈ కేసుని ఇలానే కంటిన్యూ చేసేసి వదిలేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏటు ఎవరు సతీష్ వెనుక ఉన్నది ఎవరైనా దానిపైన పోలీసులు విచారణ చేస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా అంటే నిన్నటి వరకు జరిగిన
ప్రచారం ఏంటంటే బోండా ఉమా చుట్టూ ఇదంతా నడుస్తుంది అనేది సెంటర్ బోండా ఉమాని సెంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆ పార్టీ నేతలు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు దుర్గారావు వదిలేసిన తర్వాత కేసు ఇక్కడ అంటే సతీష్ అతను కావాలని చేశాడనే కన్క్లూజన్ పోలీసు వచ్చేసారని దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో A2 అనేది ఖాళీగా బ్లాంక్ చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు A2 ప్లేస్ లో ఎవరిని పెడతారు, లేకపోతే ఇక్కడే సతీష్ తోని కేసుని క్లోజ్ చేస్తారా, అది చూడాల్సిన అవసరం కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తానికి అయితే మాత్రం ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో దుర్గారావుకు సంబంధం లేదంటున్నారు పోలీసులు. విచారణ అనంతరం విడుదల చేశారు పోలీసులు. దుర్గారావుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాడి కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. ప్రధాన నిందితుడు సతీష్కి సంబంధించి సతీష్ను రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి దుర్గారావు రియాక్ట్ అయ్యారు. దుర్గారావు ఏమన్నారో చూద్దాం. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకి సింగినా డాబాగూడ సెంటర్లో టాప్ మోడర్న్ టీ కొట్టు దగ్గర నేను స్కూటీ అక్కడ పెట్టి కూర్చొని మా ఫ్రెండ్తో మాట్లాడుతూ సడన్గా సివిల్ డ్రెస్లో పోలీస్ ఆయన వచ్చి దుర్గారావు అంటే మీరేనా అని అతను ఫోన్లో ఫోటో చూపిస్తే నేనేనండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే లేదు పని ఉంది నీతో రా ఒకసారి అని వేరే వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఎక్కడే ఉన్నాడు రండి, మీరు తొందరగా రండి, ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోతాడంటే నేను వెళ్ళిపోవడం ఏంటి, ఎక్కడే ఉన్నారు ఎవరో చెప్తున్నారు ఏంటి అనగానే ఈలోపు జీప్ వచ్చింది. జీప్ వచ్చేసి నలుగురు గబగబా వచ్చి నన్ను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నేను అప్పుడు అడుగుతూనే ఉన్నా, జేబులో నుంచి ఫోన్ లాక్కోవడం, జేబులో ఏమేమి ఉన్నాయని అన్నీ లాగేసుకుంటున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక CC పోలీస్ స్టేషన్ ఉందని నాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసింది. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అరగంట తర్వాత దాకా ఏం మాట్లాడాల నాతో. అరగంట తర్వాత లోనకి రాని రూమ్లో పిలిచి ACP గారు ఇలాంటి చాలా పెద్ద నాయకులు ఉన్నారు లోన ఉండి ఎందుకు ఈ దాడి చేయించావు, అసలు నిన్ను ఎవరు చేయమన్నాడు అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నారు సార్, ఏంటంటే జగన్ గారి మీద రాయి వేయించింది నువ్వేనంట కదా, నేను వేయించానని మీకు ఆడ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అడిగాను. గట్టిగా వాగ్దానం జరుగుతూ ఉంటే ఆ వాదనలో నన్ను కొట్టడం, కొద్దికోపం నన్ను గట్టిగా బెదిరించడం జరిగింది. ఈలోపు సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, ఉన్న పలంగా సడన్గా ఎత్తుకొచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు అని నేను అడుగుతుంటే కూర్చో నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నువ్వు చేసిందంత మా దగ్గర రికార్డు ఉంది అది ఇది అంటే సరే చేసింది రికార్డు ఉన్నప్పుడు ప్రూఫ్ బయట పెట్టండి అంటే ఏ ప్రూఫ్ అన్నది బయట పెట్టలేక నా ఫోన్ కాల్ లిస్టులు ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ అన్నీ తెచ్చుకొని పెద్ద ఆఫీసర్లు DCPలు ACPలు ఏమో రకరకాల ఆఫీసర్లు వస్తున్నారు వెళ్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇతనితో ఏం చెప్పించారని మరి ఇతన్ని ఎప్పుడు తీసుకెళ్లారో సతీష్ అన్న కుర్రోడిని ఎప్పుడు తీసుకెళ్లారో దగ్గర పొద్దున్న నన్ను తీసుకెళ్ళిన 10 గంటలకు ముందు తీసుకెళ్లారు. అంటే తెల్లారుజాము 4 గంటలకు మంగళవారం తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్పించారో ఏం తెలియదు. ఆడు చెప్తున్నాడు నువ్వే ఏమన్నావంట ఆడు వేసాడంట అని చెప్తున్నారు. ఆడు చెప్తున్నప్పుడు వాడు నన్ను ఎక్కడ కలిశాడు, ఎలా వేయమన్నాను, ఏం చేశాను, దానికి ముందు ఏమైనా కలిశానా, దాని తర్వాత ఏమైనా కలిశానా, ఈ ప్రూఫ్స్ నాకు చూపించండి, ఎందుకంటే లేనిపోయిన మా మీద వేస్తున్నావు అంటే లేదు నీ వెనక ఎవరైనా ఉన్నారా, నిజం చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పటికిప్పుడు జైల్లో వేస్తా. సరే వేసుకోండి, నిజం చెప్పేదే ఉంది, ఇప్పుడు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేనే తప్పు అయితే చేయలేదని గట్టిగా నిలబడ్డా. నన్ను మంగళవారం సాయంత్రం 5:30 నుంచి బుధవారం 2 గంటలన్నర వరకు CC పోలీస్ స్టేషన్ 1 టౌన్ వెనక బ్యాక్ సైడ్ ఇంకో CC పోలీస్ స్టేషన్ అంటే అది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళేదాకా అక్కడ ఉంచారు. అక్కడ నుంచి గురువారం 3ంటికి అక్కడ నుంచి మైలవరం తీసుకెళ్ళి సర్కిల్ పోలీస్ స్టేషన్ అని ఉంది, అక్కడ నుంచి శనివారం మధ్యాహ్నం అదే 3 గంటలకు మళ్ళీ ఇక్కడికి తెచ్చారు, ఇదే CC పోలీస్ స్టేషన్కి. వెనక ఎవరైనా ఉన్నారా, నువ్వు TDPలో తిరుగుతున్నావంట అని గుచ్చి ప్రతిదీ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళేటప్పుడు నలుగురు తీసుకెళ్ళారు. అక్కడ దగ్గర 20 మంది 30 మంది దాకా నన్ను అడుగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, రకరకాలుగా వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అందరూ వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ మొహాలు నేను ఎప్పుడు చూసింది లేదు, ఏమీ లేదు. నిర్దోషి కింద బయటకు వచ్చారు కదా. అవును సార్. మీరు మళ్ళీ TDP పార్టీలో ఉండే ఏమైనా సూచనలు ఉన్నాయి, లేదా దానికి కూడా మీరు ఏమైనా రాజకీయం ఇది ఇప్పుడు నేను TDP పార్టీ వాళ్ళు ఏమన్నా చేయమన్నది నేను చేస్తే మీరు అనుకోవచ్చు,
టీడీపీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను చేసింది కూడా లేదు కాబట్టి నిర్దోషి కింద బయటకు వచ్చారు నేను. అది టీడీపీ పార్టీలో ఉండాలా లేదా అన్నది అది తర్వాత సబ్జెక్టు. ఇక్కడ ఏంటంటే నా వెనక కావాలని ఇలా చేపించి నా పేరు నెట్టేసి వీళ్ళు కులస్తులు ఒడ్రు కులం ఎలాంటిది ధైర్యం లేదు, వీళ్ళు కులంలో ఏం చేసినా ఎవడు పట్టించుకోడు అన్న కాన్సెప్ట్ మొత్తంలో కూర్చున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు. సరే కూర్చుని వాళ్ళ కులం వాళ్ళ గొప్ప అయితే మా కులం మాకు గొప్ప. దీని ప్రకారంగా ఏం చేస్తున్నారు అన్నది నాకు ప్రతిదీ పోలీస్ స్టేషన్లో అర్థమైపోయింది. సరే నేను ప్రతిదీ అందరికీ చెప్తానే ఉన్నాను, ప్రతి మీడియాకి ఇదే చెప్తున్నాను. నేను తప్పు లేకపోతే ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను, తప్పు లేదు కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రుల దగ్గరికి నా పిల్లల దగ్గరికి పోలీసు వారు పిలిపించి నన్ను సంతకాలు చేయించి మా వాళ్ళతో సంతకాలు చేయించి నన్ను అప్పచెప్పారంటే నేను ఎక్కడే తప్పు చేయలేదని మీకు అర్థమైంది నిర్దోషిలాగా. కాకపోతే 4-5 రోజులు మాత్రం నన్ను తీసుకెళ్ళి ఇలా జరగడం అంతా కావాలని చేశారని నాకు తెలుస్తుంది. ముందుగా తెలియజేయాల్సింది ఏంటంటే మీడియా మిత్రులకు, మా ఒడ్రు కులానికి, మాకు ఆ కులస్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు, ఇలాగే ప్రతిదీగా వచ్చి కోర్టుల దగ్గర కానీ ఏదో కానీ మా ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా నాకు సపోర్ట్ చేసి తిరిగిన ప్రతి ఒక్కరికి